ఇవాల్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి బడ్జెట్ సమావేశాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాలు వాడి వేడి చర్చకు సిద్ధమయ్యాయి. కృష్ణానదిపై అవుట్లెట్ల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించే విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలకు కొనసాగింపుగా అసెంబ్లీలోనూ ఇదే అంశంపై తీవ్రస్థాయిలో వాద ప్రతివాదాలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష నేతగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుపై బీఆర్ఎస్ బీజేపీలు నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. శాసనసభ మండలి సమావేశాలకు పటిష్టమైన భద్రత కల్పించాలని సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు అధికారులను ఆదేశించారు. సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు చేపట్టాలని సూచించారు. శాసనసభ మండలి సమావేశాల ఏర్పాట్లపై వారు సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారిగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇది రెండో దఫా అసెంబ్లీ సమావేశాలు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశాలుగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. ఎందుకంటే ఈ సమావేశాలను కూడా బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ సమావేశాలు ఈ రోజు నుంచి దాదాపు 17వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఎన్ని రోజులు జరపాలన్న దానిపై కూడా బీఎస్సీలో చర్చించిన తర్వాత వారు నిర్ణయం తీసుకోబోతున్నారు. మొదటగా ఇవాళ 11:30కి ఈ యొక్క సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. మొదటగా గవర్నర్ ప్రసంగం తర్వాత రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం అయితే ఉండబోతుంది. దానిపైన చర్చలు అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ యొక్క సమావేశాల్లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అవకతవకలు ఏ విధంగా జరిగాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం అనేది ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. ఈ శ్వేతపత్రంపై సుదీర్ఘంగా కూడా చర్చలు అయితే జరగబోతున్నట్టుగా నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ఇవాళ నుంచి ఈ సభలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో నిన్న రాత్రే ఏకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు, అలాగే కాళేశ్వరంలో డిజైన్లోనూ కానీ ప్రతి ఒక్క దాంట్లో చాలా కీలకంగా ఉన్నటువంటి మురళీధర్ని కూడా విధుల నుంచి తప్పుకోమని చెప్పడము, తర్వాత అనేక మంది ఈఎన్సీలని ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు జలమండలి అధికారిగా కూడా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి, ఇరిగేషన్ మినిస్టర్గా కూడా పనిచేశారు కాబట్టి, దాంతోపాటు కాళేశ్వరం డిజైన్లో కూడా ఆయన కూడా ఉన్నాడు, కేసీఆర్ కూడా దాంట్లో చాలా ప్రముఖంగా ఉన్నారు కాబట్టి ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ యొక్క సమావేశాలకి హాజరవుతారా లేదనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ రావట్లేదు. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఈ సమావేశాలకి రాబోతున్నారు, ఆయన చర్చల్లో కూడా పాల్గొనబోతున్నారని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కూడా ఉంది. దాంతోపాటు ఈ యొక్క జలాల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా వీరు అప్పచెప్పారని గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శ
అవకాశాలు కూడా అసెంబ్లీ వేదికగా కూడా తిప్పికొట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈసారి మాత్రం కేసీఆర్ హాజరైతే మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ మేడిగడ్డ గురించి కానీ అలాగే ఇరిగేషన్లో మొత్తం టోటల్గా ఎంతవరకు కూడా అవకతవకలు జరిగినాయి, ఎంతవరకు కూడా ఈ స్కామ్ జరిగింది, ఎంతవరకు కూడా వీరు అప్పులు చేశారు, ఎంతవరకు వీరు చెల్లించారు, ఇంకా ఎంతవరకు బకాయిలు ఉన్నాయి దానిపై కూడా దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు భారం పడిందనే అంశాలన్నీ కూడా సభలో ప్రస్తావించాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ప్రభుత్వం వేసినటువంటి ఎత్తుగడలకి ప్రతిపక్షాలను బట్టి బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా ఎదుర్కొంటారనేది కూడా ఒక ఉత్కంఠగా ఉంది. సో ఏదమ్మడి కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క సమావేశాల గురించి నిన్న అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ కానీ అలాగే మండలి చైర్మన్ వీళ్ళిద్దరు కూడా చర్చించుకున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. జరిగిన భద్రతాపరమైనటువంటి అంశాలపైన కానీ అలాగే ఈ సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై కూడా పూర్తిస్థాయిలో ఎంతవరకు స్టాప్ ఇక్కడ అలాట్మెంట్ జరగాలనే దానిపై కూడా పూర్తిస్థాయిలో వారు చర్చించిన నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు స్పీకర్ ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. ఈసారి ప్రశ్నోత్తరాల సమయంలో కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వాలి, వారు అడిగినటువంటి సమయం కూడా పూర్తి స్థాయిలో కూడా కేటాయించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సభని సజావుగా నడిపేందుకు ఇతర పార్టీలు ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా స్పీకరు కోరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఇవాళ బీఎస్సీ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా కూడా వారు ప్రస్తావించబోతున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఇరిగేషన్ దీని మీదనే హైలైట్గా నిలవబోతుంది. దాంతోపాటు ఈ కేవలం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దాంతోపాటు మండలి సమావేశాలు కూడా జరగబోతున్న నేపథ్యంలో బడ్జెట్ కూడా ఈ నెల 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ కంపల్సరీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ అలా ప్రవేశపెడితే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏ కార్యక్రమాలకి ఎంతవరకు శాంక్షన్ చేయబోతుంది అనేది కూడా పూర్తి వివరాలు అయితే ఈసారి బడ్జెట్లో పెట్టబోయే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.